సంతోషకరమైన జీవితంలో మరో వసంతంలోకి అడుగు పెడుతున్న మా నాయకుడు ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అగ్ని మస్తాన్, ముస్లిం మైనార్టీ నాయకులు పల్లెకొండ ప్రతాప్, మల్లూరు మాజీ సర్పంచ్, ముత్తుకూరు మండలం. చాలా మంది దగ్గర నేను డేటా తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక చెట్టు వేయడం కానీ, దానికి సంబంధించి ఒక ఫెన్సింగ్ వేయడం కానీ, దానికి వాటర్ వేయడం కానీ, దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే రకరకాల కొటేషన్స్లో అన్నిటినీ కూడా మ్యాక్సిమం లెవెల్లో ఒక 2,000 రూపాయల దాకా కూడా ఖర్చుని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి మీరందరూ కూడా ఊహిస్తేనే భయపడతారు. ఒక్కొక్క చెట్టుకి 12,000 రూపాయలని ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక్కొక్క చెట్టు పేరుతో దోపిడీ జరుగుతూ ఉందంటే మీరందరూ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. సుమారుగా 48,000 చెట్లు అంటే 60 కోట్ల రూపాయలు ఒక్క చెట్లలోనే ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 12,000 రూపాయలు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా చెట్లు నాటాను నేను. వాటిల్లో కూడా మీకు ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్కొక్క చెట్టుకు ఆ రోజు ఎన్ఎంసీ నుంచి ఆయన ఖర్చు ఎంత అంటే 750 రూపాయలు. ఆ 750 రూపాయలకి ఈ రోజు 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద పెడతా ఉన్నాం. ఆ రోజు ఒక కేవలం ట్రీ గార్డ్ ఒక్కటి లేదు. ట్రీ గార్డ్ కూడా నేను తెప్పించాను. ఒక మోడల్ నేను కొంటాను. దీన్ని ఒక 300 రూపాయలు అయితే నాకు ట్రీ గార్డ్ వచ్చింది. దీనికి సంబంధించి హోల్సేల్గా 48,000 ట్రీ గార్డ్స్ కనుక కొంటే ఇవి ఎంతకు వస్తాయి అన్నది తెలుస్తుంది. ఇంతకంటే కూడా పలచనైనటువంటి గేజ్ని ఈరోజు మనం అక్కడ వాడాం. సో గతంలో 750 రూపాయలు వాడినటువంటి ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఈ రోజు 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో ఆయన చెట్లను రిలీజ్ చేశారు. 14,741 చెట్లని ఫస్ట్ ఫేజ్ లో 48,000 చెట్లకు గాను 14,741 చెట్లకి ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 25 మంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. నేను ఈ లిస్టును కూడా మీకు ప్రెస్ గ్రూప్ లో పెడతాను. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు, ఈ సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు. ఆ 25 మంది సబ్ కాంట్రాక్టర్లకి ఎన్ని చెట్లకి ఎంత డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు అన్నది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత అమౌంట్స్ క్యాష్ రూపంలో చెల్లించారో కూడా నా దగ్గర ఈ సమాచారం ఉంది. మెయింటెనెన్స్ కి నీళ్లు పోసేదానికి ఒక 7,000 రూపాయలు, చెట్లు నాటేదానికి ఒక 5,000 రూపాయలు, ఒక్కొక్క చెట్టు మీద 12,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి నేను ఇందాకే చెప్పాను 750 రూపాయలతో మనం ఆ రోజు చెట్లు నాటడం కూడా జరిగింది. ఈ టెండర్ల కాపీలను కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏదైతే ఉన్నాయో మెయింటెనెన్స్ సంబంధించి దాన్ని కూడా మీ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను చెప్పాను కదా 750 రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మనం చెట్లు నాటితే అవి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత ఓపెనగా పెరుగున్నాయో, ఈ రోజు నీడను కానీ ఏదైతే మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటుతామో దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఆ చెట్లలో కనపడతాయి.